వెళ్తున్నా. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 10:30 సౌదీలోని ఆల్ జుబైల్ సిటీ. సరే, చాలా చలిగా ఉంది, టూ మచ్ చలి. అంత కాదు, కూడా చాలా తట్టుకునే చేతులు. నాతో అనిల్ ఉన్నాడు, అదే గిటార్ కొనడం కోసమని నేను అనిల్ కలిసి జుబైల్కి వెళ్తున్నా. ఆ కనిపించే రేకులు ఉంది కదా, ఒక చిన్న లైన్లో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఆ లైనే మా క్యాంప్. అక్కడి నుంచి కనపడే ఉన్నాయి కదా, అదే మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఎడారేమో తెలియదు. నేను ఇంత తలిసిపోతాను, నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకైతే చాలా దారుణంగా ఉంటుంది. ఐస్ పెట్టుకున్నట్టుంది, అంత దారుణంగా ఉంది. మెడికల్కి వెళ్దామని వచ్చాను. యాడ్కి వెళ్ళి వెహికల్ కోసం వెయిటింగ్. నాకు నా ఒంట్లో బాగోలేదు కన్నా నా మైండ్ ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది. ఇది మా క్యాంప్. లైఫ్ చాలా అందంగా ఊహించుకుంటాం, రియాలిటీలో అస్సలు బాగోదు. ఇది కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటా, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చప్పగా 360 degreesలో కనబడుతుంటుంది. 270 కవర్ చేయొచ్చు, కానీ ఫోకస్ మాత్రం ఒక్కటే, ఏదో ఒక ఆబ్జెక్ట్. అయితే ఫోటోల్లోనూ వీడియోలోనూ బంధించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తిరిగి చూడటం కుదిరితే కనుక. మరో విషయం, అంత బాగోదు సౌదీ. ఎటు చేసినా ఏమో నేను ఉన్న ప్లేస్లో అలా ఉందేమో నాకు తెలియదు. మెయిన్లీ ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ అంటే ఇది అని మీనింగ్ కాదు, అదేదో నాకు తెలియదు. బంధించేసినట్టు ఉంటుంది. ఫ్రీగా మాట్లాడలేరు, మీరు ఫ్రీగా చూడలేరు, ఎక్కడ తిరగలేరు. ఓవర్ లైఫ్. షార్ట్ కట్లో చెప్పాలంటే జైలు, అయితే క్యాంపు లేదో జాబ్. అదర్ ప్లేస్కి వెళ్దామంటే వేరే ఎక్స్పెన్సివ్. ఇక్కడ అంతా అన్నీ సంపాదించడానికి కదా వచ్చా, అన్నీ తిరగలేం. ఈలోపు ఇంటర్నెట్లో చాటింగ్లు, అక్కడ ఏదో అయిపోవడం, ఇక్కడ నుంచి ఏం చేయలేక ఇబ్బంది పడ్డాను. ప్రతి లైఫ్లో ఉంటుంది, నా లైఫ్లో కూడా ఉంది. మనకు కొంతమంది నచ్చం, మనకు కొంతమంది నచ్చరు. అది ఎక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది. సెల్ఫిష్నెస్ నేర్చుకోవచ్చు. ఏదో వచ్చింది వెహికల్, నేను అది ఎక్కాలి.